వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి మనకి అనేక లోపాలైతే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే అభ్యర్థులకి బాధ కలిగించే విషయాలు. నిజానికి చిన్న చిన్న విషయాల్లోనే అభ్యర్థులు తమ జాబ్ పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఏదైనా ప్రభుత్వ నియామకంలో మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సెలెక్ట్ చేసి కేవలం మెరిట్ ప్రకారమే కౌన్సిలింగ్ నిర్వహిస్తారా అంటే దీనికి సమాధానం కాదని చెప్పేసి చెప్తాము. ఎందుకంటే మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం సెలెక్ట్ అయిన అభ్యర్థులకి కౌన్సిలింగ్ కూడా మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారమే నిర్వహించాలి. కానీ డిఎస్సిలో దాని కేవలం మెరిట్ ప్రకారం తీసుకుని నిర్వహించడం వలన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మరి రోస్టర్ మిస్ అవ్వటం వలన కేవలం వాళ్ళు నష్టపోయినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ప్రభుత్వ నియామకాల్లో మెరిట్ కమ్ రోస్టర్ విధానం ప్రకారం అభ్యర్థులు ఎంపిక చేయడం జరుగుద్ది. దీనిలో అభ్యర్థి రిజర్వేషను, రోస్టర్ పాయింట్లు మరియు మెరిట్ ఈ మూడు కలిపి చూసి సెలక్షన్ చేయడం జరుగుద్ది అనమాట. కౌన్సిలింగ్ కూడా ఇదే విధానాన్ని అనుసరించి చేయడం జరుగుద్ది. కేవలం మెరిట్ మాత్రమే కాదు, రిజర్వేషన్ రూల్స్ ప్రకారం రోస్టర్ పాయింట్లు కూడా పాటించడం జరుగుద్ది కౌన్సిలింగ్లో కూడాను. అంతేకాకుండా మీరు ఎక్కడైనా కావండి, ఏ పోస్టింగ్ అయినా కానివ్వండి, లేదంటే ఏ ప్రమోషన్ అయినా కానివ్వండి, లేకపోతే ఏ ప్లేస్ అలాట్మెంట్ అయినా కానివ్వండి, మొత్తానికి మెరిట్ కమ్ రోస్టర్ అనేది కంపల్సరీగా ఉంటుంది అన్ని స్టేజ్ల్లో కూడా. సెలక్షన్ స్టేజ్లో కావచ్చు, కౌన్సిలింగ్ స్టేజ్లో కావచ్చు, ఎక్కడైనా కానీ. ఇక మెరిట్ కమ్ రోస్టర్ విధానం వివరాలు మనం ఒకసారి చూస్తే మొత్తం ఖాళీలను రోస్టర్ పాయింట్ల ప్రకారం రిజర్వ్ చేయడం జరుగుతుంది. అది అందరికీ తెలుసు. ఎంపికలో మొదటి లిస్ట్ తయారు చేసే విధానం మేరకు టాప్ మెరిట్ వారికి పైన ఉన్న రిజర్వేషన్ అప్లికేబుల్ అయితే ఆ అభ్యర్థి జనరల్గా తీసుకొని తర్వాత రిజర్వేషన్ వేకెన్సీకు మరో సూటబుల్ అభ్యర్థిని తీసుకోవడం జరుగుతుంది. ఇది కామనే. ఇక్కడ ఈ పాయింట్ మీరు ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఎంపిక చేసేటప్పుడు టాప్ మెరిట్ లిస్ట్లో అంటే టాప్లో ఉండే క్యాండిడేట్స్ ఓపెన్ కేటగిరీ అభ్యర్థుల కింద వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ అదే చెప్తున్నారు. మెరిట్ లిస్ట్ తయారు చేసే విధానం మేరకు టాప్ మెరిట్ అంటే అగ్రగామి మార్కులు అంటే అత్యధిక మార్కులు తెచ్చుకున్న వారికి వాటిపైన ఉన్న రిజర్వేషన్ అప్లికేబుల్ అయితే ఆ అభ్యర్థి జనరల్గా తీసుకొని తర్వాత రిజర్వేషన్ వేకెన్సీకు మరో సూటబుల్ క్యాండిడేట్ని తీసుకోవడం జరుగుద్ది. కానీ ఈ విధానం ఇప్పుడు మనకు జరగలేదు. ఇప్పుడు హారిజంటల్ విధానం అనేది తీసుకురావడంతో యాక్చువల్గా మెరిట్లో సెలెక్ట్ అయిన అభ్యర్థి ఒకవేళ ఏదైనా కేటగిరీకి సంబంధించిన వ్యక్తి అయితే అతనికి యాక్చువల్గా మెరిట్లోనే పోస్టింగ్ ఇవ్వాలి. అంటే ఓపెన్ జనరల్, ఓసీ జనరల్లోనే పోస్టింగ్ ఇవ్వాలి. కానీ అతని కేటగిరీలో ఇచ్చే సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. అది తప్పు. ఇంకొకటి ఇక్కడ గమనించండి. ఎంపికలో ఎప్పుడూ కూడా రిజర్వేషన్ ప్రాతిపదిక నిర్ణయించిన శాతం కంటే ఎక్కువ రిజర్వ్ ఎంపిక చెందకుండా జాగ్రత్త తీసుకుంటారు. అంటే ఏం లేదు, రిజర్వేషను 15% అనుకోండి, 15% రిజర్వ్డ్ క్యాండిడేట్స్ని 15% మందిని తీసుకోవాలి. అంతేగాని 18% తీసుకోం కదా. అదే ఇక్కడ చెప్తున్నారు. ఓపెన్లో 50% లేదా 40% అయితే 40% తీసుకోవాలి, అంతకుమించి తీసుకోకూడదు కదా ఓపెన్లో. అది ఇక్కడ మనకి గమనించాల్సిన విషయం అన్నమాట. ఇకపోతే కౌన్సిలింగ్ విషయానికి వచ్చినట్లయితే కౌన్సిలింగ్లో కూడా రోస్టర్ మరియు రిజర్వేషన్ ప్రకారం నిర్వహిస్తారు. కేవలం మెరిట్ మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరగదు. ప్రతి అభ్యర్థికి తగిన కేటగిరీ రోస్టర్ పాయింట్ ఆధారంగా ఎంపిక దొరుకుతుంది. ముఖ్యంగా మెరిట్ లిస్టు ర్యాంకు ఉంది కదా, మెరిట్ రిజర్వేషను అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా రిజర్వేషన్ ఉంది కదా, మెరిట్, రిజర్వేషను మరియు రోస్టర్ పాయింట్లు ఇవన్నీ కలిపి చూడటం జరుగుద్ది. ఎప్పుడు సెలెక్ట్ చేసేటప్పుడైనా కానీ, కౌన్సిల్ నిర్వహించేటప్పుడు కానీ ఈ మూడు కూడా చూడాల్సి వస్తుంది. కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ప్రభుత్వ నియామకాల్లో కౌన్సిలింగ్ జరిపించరు. రిజర్వేషన్ విధానాలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కానీ డిఎస్సిలో ఇది జరిగింది. అందువల్ల మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం ఎంపిక చేస్తే కౌన్సిలింగ్ కూడా ప్రభుత్వం రోస్టర్ అండ్ రిజర్వేషన్ అన్నీ అప్లికేబుల్గా నిర్వహించడం జరుగుద్ది. ఇక్కడ అదే విషయం క్లియర్గా ఉంది. కానీ మొన్న డిఎస్సిలో మనకేం జరిగింది, అభ్యర్థులకు పోస్టింగ్ ఇచ్చేటప్పుడు ప్లేస్ అలాట్మెంట్ జరిగేటప్పుడు సెలక్షన్ అయితే జీవో 77 అన్నారు. తర్వాత మరి మెరిట్ కమ్ రోస్టర్ ప్రకారం అని చెప్పేసి అన్నారు, అలా సెలెక్ట్ చేసామన్నారు. కానీ కౌన్సిలింగ్ విషయానికి వచ్చేసరికి ప్లేస్ అలాట్ చేసే సమయానికి మాత్రము ఓన్లీ మెరిట్ మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇక్కడ రిజర్వేషన్ ఎగిరిపోయింది అనమాట. దానివల్ల రిజర్వ్డ్ అభ్యర్థులు నష్టపోయారు. వాళ్ళకి మంచి ప్లేస్లు వచ్చాయి, అది వాళ్ళు మిస్ చేసుకోవడం జరిగిందనమాట. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.